హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను నర్సరీ నుంచి కొన్ని బ్యూటిఫుల్ ప్లాంట్స్ అయితే తీసుకొని వచ్చాను. మీరు లాస్ట్ వీడియో చూసింటే మీకు అర్థమై ఉంటుంది. లాస్ట్ వీడియోలో కూడా నేను నర్సరీ వ్లాగ్ పెట్టాను. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, గ్రీన్గా ఉన్నాయో ఈ నర్సరీలో ప్లాంట్స్. మీరు అక్కడ కనిపిస్తున్నాయి కదా, శంకు పువ్వు, అలాగే రోజ్ ప్లాంట్, మందారం ప్లాంట్, ఇవన్నీ తెచ్చాను. నాకైతే బాగా నచ్చాయి అన్నమాట. మీకు ఏ ప్లాంట్ నచ్చింది అనేది నాకు కమెంట్లో చెప్పేసేయండి. కొన్ని స్పెషల్ ప్లాంట్స్ని సెలెక్ట్ చేసుకొని తీసుకొని వచ్చుకున్నాను అనమాట. ఇప్పుడు వీటిని నర్సరీ పాట్స్ నుండి మన ఇంట్లో ఉన్న పెద్ద పాట్స్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను. ఎందుకంటే ప్లాంట్స్కి గ్రోత్ బాగుండాలంటే కొంచెం స్పేస్ ఎక్కువ ఉండాలి కదా. ముందుగా పాట్లో మంచి సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేశాను. హెల్దీ సాయిల్ ఉంటే ప్లాంట్ హెల్దీగా ఉంటుంది కదా, అందుకని చెప్పి ఇప్పుడు చాలా జాగ్రత్తగా ప్లాంట్ని ఓల్డ్ ప్లాంట్లో నుంచి బయటికి తీసేసి రూట్స్ డ్యామేజ్ అవ్వకుండా స్లోగా అయితే పెడుతున్నాను. ప్రతి పార్ట్లోనూ రూట్స్ డ్యామేజ్ అయితే మళ్ళీ గ్రో అవ్వడం చాలా కష్టం కదా. సో ఇట్లా అక్కడ మనకు నర్సరీలో ఇచ్చిన ప్లాంట్ కవర్ ఉంటుంది కదా, సో అది కూడా చాలా జాగ్రత్తగా కట్ చేసుకుంటున్నాను. మళ్ళీ రూట్స్కి ఎక్కడ డ్యామేజ్ అవుతుందో అని చెప్పి చాలా భయంగానే చేస్తున్నాను అనమాట. మీరు కూడా ప్లాంట్స్ రీపాట్ చేసేటప్పుడు ఇలాగే కేర్ఫుల్గా చేయండి. నాకైతే ఇట్లా చేంజ్ చేస్తున్నప్పుడు కొత్త పార్ట్స్లో పెట్టినప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అనిపిస్తుంది నాకైతే. ఈ చిన్న పార్ట్ అయితే నాదే ఇంతకుముందు ఎప్పుడుదో పాతదనమాట. అందులో కూడా సాయిల్ ఉంటే అది కూడా తీసేసి మిక్స్ చేస్తున్నాను. అది కూడా మంచి సాయిల్ అనమాట. సో అందులో నేను కరివేపాకు తెచ్చుకున్నాను ప్లాంట్, అది అయితే పెట్టేస్తున్నాను. అది కూడా మనకి బయట కొనుక్కోకుండా ఇంట్లో న్యాచురల్గా వస్తుంది కదా కరివేపాకు ప్లాంట్. సో అందుకని అది కూడా తీసుకున్నాను. ఇలా ఇప్పుడు మనము కొన్ని తెచ్చుకున్నా కూడా చాలా చూడడానికి, చాలా మైండ్కి చాలా పాజిటివ్ వైబ్ అనేది ఉంటుంది కదా. చూసారా, మెల్లగా రూట్స్ డ్యామేజ్ అవ్వకుండా కరివేపాకు ప్లాంట్ అయితే తీసేసి చిన్న పాట్లో అయితే పెట్టేస్తున్నాను. సో మీరు కూడా రీపాట్ చేసేటప్పుడు ఇలాగే చేయండి. మీరు గార్డెనింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఎక్స్పెన్సివ్ ప్లాంట్స్ అవసరమే లేదండి. చిన్న ప్లాంట్స్తో స్టార్ట్ చేసి మెల్లిగా కలెక్షన్ పెంచుకోవచ్చు. సో నేను కూడా అందుకని చెప్పి ఒక 5 ప్లాంట్స్ అయితే తెచ్చుకున్నా. ఆల్రెడీ నా దగ్గర అలోవెరా జెల్లు, స్నేక్ ప్లాంట్, ఇంకొక రకం ప్లాంట్ అయితే ఉన్నాయి. సో వాటితో పాటు ఇవి కూడా తెచ్చుకున్నాను. మనీ ప్లాంట్, కరివేపాకు ప్లాంట్. సో ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి. సో అవన్నీ తెచ్చుకున్నాను అనమాట. కొన్ని రోజుల తర్వాత ఈ ప్లాంట్స్ ఎలా గ్రో అయ్యాయో అప్డేట్ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను, ఓకేనా. ఇప్పుడు నేనైతే శంకు పువ్వు ప్లాంట్ ఉంది కదా, అదైతే ఇందులోకి నేనైతే పెట్టేశాను. ఇదైతే నాకు చాలా ఫేవరెట్ అనమాట. నేను మా ఆయన వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు ఎవరింటి దగ్గర చూసినా, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా అంతే, ఎవరింటి దగ్గర చూసినా కూడా సేమ్ ఈ ప్లాంట్ ఉందన్నమాట. సో మన ఇంట్లో కూడా మనకు ఉండాలి కదా. ఇది శివుడికి చాలా ఇష్టమైన ప్లాంట్ అంట. మన ఇంట్లో ఉంటే కూడా మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. సో అందుకని చెప్పి ఇంక నేను తీసుకొచ్చుకొని పెట్టుకున్నాను. ఇది స్నేక్ ప్లాంట్, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇది ఒక ఇండోర్ ప్లాంట్ అనమాట. ఇది ఇంట్లో పెట్టుకున్న మనకు ఆక్సిజన్ అనేది బాగా ఇస్తుంది. లైక్ హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ ఇట్లా పెట్టుకున్న మంచిగా మనము చూడ్డానికి కూడా మంచి పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది అనమాట. అని అందుకని చెప్పి నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి తిరుపతి వెళ్ళినప్పుడు అప్పుడు నేను చిన్న ప్లాంట్ తీసుకొని వచ్చినాను. అది ఇప్పుడు 2 ప్లాంట్స్ అయిందనమాట. ఇది ఒక ప్లాంట్కి పెట్టాను, ఇంకొక పాట్లో కూడా పెట్టాను. అవి 2 అయినాయి. ఇక్కడ మనీ ప్లాంట్ కూడా మొత్తం తీసుకొని వచ్చినాం కదా, మొత్తం దాన్ని కూడా మంచిగా రీక్రియేట్ అనేది చేస్తున్నాను గ్రో అవ్వడానికి. అందులో కూడా కొంచెం సాయిల్ అనేది యాడ్ చేశాను. ఇది మందారం చెట్టు. మంచిగానే చిన్న ప్లాంట్స్తోనే మంచిగా ఫ్లవర్స్ కూడా వచ్చాయి. అందులోనూ మనకు హెయిర్ కూడా చాలా మంచిది కదా, ఈ లీవ్స్ కానీ ఈ ఫ్లవర్ కానీ. సో దేవుడు కూడా డైలీ పెట్టుకోవచ్చు అని చెప్పి నేను ఇంకా ఈ ప్లాంట్స్ చూస్తే కూడా మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయని చెప్పి తీసుకొని వచ్చుకున్నాను. ఇంటికి దగ్గరే బై వాక్ వెళ్ళి నేను, మా ఆయన, మా పాప వెళ్ళి తీసుకొని వచ్చుకున్నాము. సండే రోజు అలా సరదాగా నడుచుకుంటూ వెళ్ళామన్నమాట.
చాలా అయితే చాలా మంచిగా అనిపించింది మాకు అట్లా నడుచుకొని వెళ్తూ ఉంటే. మీరు కూడా ఇలా ప్లాన్స్ ఇట్లా రిపోర్ట్ చేసుకునేటప్పుడు మీ మైండ్ ఎలా అనిపించింది, పీస్ఫుల్గా అనిపించిందా లేదా అనేది నాకైతే కమెంట్లో చెప్పండి. ఇక్కడ చూసారా నేను తెచ్చింది ఒక స్నేక్ ప్లాంట్ అయితే చాలా పెద్దవి అయినాయి అన్నమాట. ఇవి గ్రో అయినాయి నాకు పాతింట్లో ఉన్నప్పుడు. సో ఇంకా అవి రెండు మొత్తం డ్యామేజ్ అవ్వకుండా మెల్లిగానే తీసేసి నేను కొత్తగా పాట్స్ తెచ్చుకున్నాను కదా, అందులో అయితే వేసాను. మా పాప అయితే ఇక్కడ అడుగుతుంది క్వశ్చన్స్. నాకు బ్యాక్ సైడ్ వాయిస్ ఓవర్ టీవీది వస్తుందని చెప్పి నేనే ఇంకా వాయిస్ ఓవర్ మొత్తం ఇచ్చేస్తున్నాను. అంతేనండి. మీకు ఎలా అనిపించిందో నాకైతే చెప్పండి కమెంట్లో. మీకు ఏ ప్లాంట్ నచ్చింది అనేది కూడా నాకు కమెంట్లో కమెంట్ చేయండి, కమెంట్ బాక్స్లో. ఓకేనా? ఈరోజు మన గార్డెనింగ్ వర్క్ కంప్లీట్ అయితే ఇలా అవుతుంది. నేను మొత్తం రిపోర్ట్ చేసుకున్నాక మొత్తం ఆ ఏరియా మొత్తం ఊడ్చేసి మంచిగా సెట్ చేసుకున్నాను. ఈ తులసి పాట్ ఉంది కదా, ఇది నేను ఆ రోజు ఆఫ్టర్నూన్ చేశాను. మనం మార్నింగ్ డేలో పెట్టుకోవాలి కదా తులసి ప్లాంట్ని, అందుకని చెప్పి అందులో ఉన్న మట్టి కూడా స్నేక్ ప్లాంట్లోకి వేసేసి తులసి ప్లాంట్ మండే మార్నింగ్ లేసి స్నానం చేసి మంచిగా పూజ చేసుకొని ఇందులోకి రీపాట్ చేసుకుందాం అనుకున్నాను. సో అలాగే చేశాను. మండే రోజు చిన్న వీడియో తీసాను, అది కూడా ఇక్కడ నేను యాడ్ చేస్తాను చూడండి. సో ఇక్కడైతే ఇట్లా ఉంది, మొత్తం తీసేసి మొత్తం ఊడ్చేసి నేనైతే మంచిగా పెట్టుకున్నాను. ఇక్కడ నాకు చాలా ఇష్టం అండి ఇట్లా ప్లాంట్స్ని చూస్తూ కూడా బతికేయచ్చు. ఫైనల్ లుక్ ఇదే అనమాట. వీటికి స్టాండ్స్ ఉంటాయి కదా, అవి తెచ్చుకొని పెట్టుకుంటే ఇంకా మంచిగా లుక్. ఇది తులసి ప్లాంట్ పెట్టుకొని పూజ చేసుకున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.